ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, సో మా స్పెషల్ గెస్ట్లకి, అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి, అండ్ అలాగే మీడియా వాళ్ళకి, స్పెషల్గా మా ఫోటోషూట్ చిన్ను గారికి కూడా. సో మీ అందరికి ఇక్కడికి విచ్చేసి మా ఈ ఫంక్షన్ని సక్సెస్ చేస్తున్నందుకు, మీ టైం కేటాయిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దానికంటే ముందు కర్మయోగం రిటర్న్ గిఫ్ట్. సో ఈ టీం అందరికి కూడా సో మనమైతే కంగ్రాచులేట్ చేయాలి. చాలా కష్టపడి, ఒక సంవత్సరాల తరబడి చాలా కష్టపడి ఎంతో చక్కగా మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి, రియలిస్టిక్ గా ఎలా ఉంటుంది అనేది చూపించడానికి సో మనకైతే కట్టా గారు చాలా చక్కగా కట్టా ప్రొడక్షన్ లో తీసి చూపిస్తున్నారు. కాబట్టి సో ఒకసారి గట్టిగా కట్టా ప్రొడక్షన్ కి క్లాప్స్ కొట్టండి. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్. స్టార్ట్ చేద్దామా కాదు, మొదలెడదామా ఇక. టింటు అమ్మో, ఆర్ఆర్ లేస్తే భయపడతారు, వద్దు. సో ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఈ రోజు ట్రైలర్ ప్లస్ సాంగ్ ప్లస్ గ్లిమ్స్ కూడా చూడబోతున్నాం. కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఆయుష్ గారితో సో ట్రైలర్ అయితే లాంచ్ చేసుకుంటాం. కాబట్టి శరత్ బాబు గారి సన్ సో ఆయుష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు రావడం వలన సో మా ఈవెంట్ చాలా గ్రేస్ గా గ్రాండ్ గా జరుగుతుంది. సో మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను. అండ్ ట్రైలర్ లాంచ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రీసెంట్ గా మనకి మహారాజా మూవీ కూడా వచ్చింది. నిన్న మహారాజా, ఈ రోజు కర్మ యోగం. సో ఆల్ రైట్, సో ట్రైలర్ అయితే చూసారు. కాబట్టి సో నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి బి పెర్రాజు గారు సీనియర్ యాక్టర్, సో గౌరవనీయులు గురువు గారు. సో మనకి అందరికీ తెలుసు, గృహలక్ష్మి సీరియల్లో మెయిన్ లీడ్ లో యాక్ట్ చేశారు. ప్రెసెంట్ మౌన పోరాటం అనే సీరియల్లో కూడా యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఒకసారి మీరు అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టి మనందరం సాదరంగా స్వాగతిద్దాం. ఎస్, సో కట్టా జయ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. ఎస్, మీరు సబ్బు రాసుకుంటున్నారా, తింటున్నారా? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నాకు డౌట్. నేనైతే రాసుకుంటున్నాను, తినట్లేదు. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ థ్యాంక్ యూ అండి. సో లిరిక్స్ అయితే చాలా బాగున్నారు కదా. సో మన కట్టా జయ గారే రాశారు. కాబట్టి మరొకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అండ్ అలాగే మన సరిగమప ఫేమ్ చైతన్య గారికి కూడా ఈ సాంగ్ చాలా చక్కగా పాడారు. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు అయితే సాంగ్ చూసాం, ట్రైలర్ చూసాం, ఇప్పుడు గ్లిమ్స్ చూడాలి కదా. ఎందుకంటే బ్యాక్ సైడ్ హార్డ్ వర్క్ ఎంత ఉంది అనేది మనకి గ్లిమ్స్ చూస్తే అర్థమైపోతుంది. సో బేసిక్ గా మనకి బాపట్ల, చీరాల ఇటు సైడ్ మొత్తం షూట్ జరిగింది. దాదాపుగా మొత్తం అక్కడ ఉండే ఆర్టిస్టులనే సారే ట్రైన్ చేసి అందులో ఆర్టిస్ట్ గా పెట్టి మరీ మూవీ తీసారనమాట. సో దానికి కూడా ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ఎస్, సో గ్లిమ్స్ లాంచ్ చేయడానికి సో ఇప్పుడు మన ముందుకి జగదీష్ గారు, సో కానిస్టేబుల్ మూవీ ప్రొడ్యూసర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అండ్ నెక్స్ట్ ఫైట్ మాస్టర్ రామ్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే మన కట్టా జయ గారు కూడా స్టేజ్ మీదకి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, నాకు కాదు వాళ్ళకి సార్. Limbs launch. ఈ భూమి మీద నచ్చిన ఒకే ఒక్క ప్రదేశం నా కాలేజ్. అదేంటో ఎప్పటికీ మాకు అర్థం కాదు. అంటే నిజంగానే నేను ఎవరు రేపు చేశాను. ఇప్పుడు ఈ సమాజాన్ని మొత్తం నువ్వు చెప్పింది నాకు
ఈ భూమి మీద ఒక ప్లేస్ లో తప్పైంది, ఇంకో ప్లేస్ లో రైట్ అవుతుంది. చేసిన పనికి ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా పనిచేయడం, అందులో ధర్మం పాటించడమే కర్మయోగం. వావ్, చాలా బాగుంది. సో రియల్ స్టోరీస్ ఎప్పుడైనా చూడాలి మనం, ఎందుకంటే చిన్న చిన్న సినిమాలను మనం ఎప్పుడు పక్కకు పెట్టకూడదు, పెద్ద పెద్ద సినిమాలను ఎప్పుడు చూసి ఆనందపడకూడదు. సో రియల్ స్టోరీకి ఎప్పుడైతే దగ్గరగా ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా చూసి దాంట్లోంచి మనం ఎంతో కొంత నేర్చుకోవాలి. అందుకే కదా మనందరికీ సినిమాలు తీసేది అందరూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సో చాలా చక్కగా ఉంది గ్లిమ్స్ కూడా. సో స్పెషల్ థ్యాంక్స్ టు సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, చాలా బాగా చక్కగా డ్రోన్ షాట్స్ పెట్టి మరీ చూపించారు కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి అయితే సాంగ్స్, గ్లిమ్స్, ట్రైలర్ అన్ని చూసేసాం కాబట్టి నెక్స్ట్ బ్యానర్. నేను నించున్నా కూర్చున్న బ్యానర్ ఖచ్చితంగా కనిపిస్తుందండి, నా హైట్ అలాంటిది, అంతే కదా. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సో ఇందులో సినిమాలు ఎంతమంది ఎక్కువగా చూస్తుంటారు, ఆదరిస్తుంటారు? సినిమాలు పిచ్చి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ ఉన్నారా? ఓకే. అండ్ నెక్స్ట్ ఈ మూవీ టీంలో వర్క్ చేసిన వాళ్ళందరికీ సో మనందరం ఒకసారి కంగ్రాచులేట్ చేద్దాం. ఎందుకంటే చాలా కష్టపడి ప్రతిదీ హిట్ అవ్వాలి, జనాల వరకు రీచ్ అవ్వాలని చెప్పేసి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసే టీం అందరు కూడా చాలా చక్కగా హార్డ్ వర్క్ చేస్తారు. సో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా మరిన్ని ప్రాజెక్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. అండ్ స్పెషల్ కంగ్రాచులేషన్ టు జై గారు. సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి సో మన ఈ ప్రొడక్షన్లో కట్టా ప్రొడక్షన్లో ఫస్ట్ ఫిలిం. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మనం స్పీచెస్ మొదలు పెట్టేద్దాం. ముందుగా మనం ఆయుష్ గారిని స్టేజ్ మీదకి పిలుద్దాం. అండ్ నెక్స్ట్ బి పేర్రాజ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. సార్ 1 minute. ఎస్ ఎస్, మీరు బ్యాక్గ్రౌండ్ లో క్లాప్స్ కొట్టాలండి గట్టిగా. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ ఎస్ ఓకే. నెక్స్ట్ జగదీష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. సో ప్రొడ్యూసర్ గారు, ఆర్టిస్ట్ గారు, సో అప్కమింగ్ ఫిలిమ్స్ అన్ని సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ అలాగే మా ఈవెంట్ కి విచ్చేసినందుకు చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఆర్య గారు, కానిస్టేబుల్ మూవీ డైరెక్టర్ ఆర్య గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. రామ్ గారు ఫైట్ మాస్టర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు కూడా వచ్చినందుకు. మీరు చాలా సీనియర్స్. అండ్ మా ఈవెంట్ కి వచ్చి చాలా గ్రాండ్ సక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్క గెస్ట్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మామిడి సత్యనారాయణ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
క్లాప్స్ కొట్టాలండి బ్యాక్ సైడ్, లేదంటే నేను బీజిఎం ప్లే చేయమంటా, చెప్పండి ఏదైనా ఒకటి. నెక్స్ట్ వెంకట్ పాషం గారు, మా అసోసియేషన్ మెంబర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ కట్టా జయ గారు స్టేజ్ మీదగా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సీనియర్ పొలిటీషియన్ కిరణ్మయ్య గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. క్లాప్స్ కొట్టాలండి, మా లేడీస్ వస్తే క్లాప్స్ కొట్టకపోతే మామూలుగా ఉండదు. ఎస్, నెక్స్ట్ స్టేజ్ మీదకి సోషల్ యాక్టివిస్ట్ ఉషారాణి గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు క్లాప్స్ కొట్టండి. ఇన్నిసార్లు క్లాప్స్ కొట్టమంటున్నా, నన్ను కొట్టొద్దు ప్లీజ్, మీరు క్లాప్సే కొట్టండి. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీరందరూ ఇక్కడికి విచ్చేసినందుకు. అండ్ కర్మయోగం రిటర్న్ గిఫ్ట్. అండ్ ఈ టీంలో వర్క్ చేసిన డైరెక్టర్ గారికి, అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషల్ రైటరు, డైరెక్టరు, ప్రొడ్యూసర్ సార్ ఆయుష్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, గ్రూప్ ఫోటో ఒకటి. ఓకే, సో ఫైనల్ గా సహదేవ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సహదేవ్ గారు. ఎస్, ఓకే. అండ్ రైటర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అన్ని కట్టా జయదేవ్ గారే. సో అండ్ ఎడిటర్ విశాల్ విశ్వ గారికి కూడా సో కంగ్రాచులేషన్స్ అండి. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ భరత్ గౌడ్ గారు, డిఐ స్టూడియో శశి గారికి కూడా, అండ్ అలాగే సౌండ్ మిక్సింగ్ పద్మారావు గారికి, సింగర్ చైతన్య గారికి. ఎస్, ఎస్, అండ్ సింగర్ చైతన్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. క్లాప్స్ కట్టండి ఒకసారి గట్టిగా. జై గారు చైతన్య గారికి ఓకే ఇవ్వండి. ఎస్, చైతన్య గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఫ్యూచర్ లో సూపర్ స్టార్, సూపర్ సింగర్ అంత గొప్పవారు అవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం. ఎందుకంటే బ్యూటిఫుల్ వాయిస్ ఉందండి. అండ్ సరిగమపాలో చాలా చక్కగా పాటలు పాడి మమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్, యాక్టర్ సంజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ శశి గారు డిఐ స్టూడియో. మా శశి గారిది హీరో లెవెల్ ఎంట్రీ ఉండాలి అసలు, మామూలుగా రండి ప్లీజ్, గట్టిగా క్లాప్స్ కట్టండి ఒకసారి. థ్యాంక్ యూ సో మచ్ అండి డిఐ స్టూడియో శశి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్ గా మీరు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడితే ఎనర్జీతో మనం స్పీచెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే కదా? ఎస్, ముందుగా నేనైతే మంచి బ్లెస్సింగ్స్, పెద్దల బ్లెస్సింగ్స్ తీసుకోవాలనుకుంటున్నాను ముందుగా అయితే. సో బి పేర్రాజ్ గారు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ చేస్తే మాకంతా బ్లెస్సింగ్సే కాబట్టి మమ్మల్ని ఆశీర్వదించండి. మా కర్మయోగం రిటర్న్ గిఫ్ట్. It's called KYKP, Karmayogam Katta Productions. I hope you understand, sir.
my friend Katta Jaigar is a very good friend of mine. I don't know how many people can understand my English. ఈయన చాలా మంచి మిత్రుడు. 2 years బ్యాక్ మనం విజయవాడలో కలిసాం షాపింగ్ మాల్లో. అది మా పరిచయం. ఆ పరిచయం ఇప్పుడు దాకా వీ బీన్ ట్రావెలింగ్ ఫర్ ద పాస్ట్ 2 years. ఆయన నాకు అప్పుడు చెప్పారు, మీకు మంచి వేషం ఇస్తానంటే ఈ సినిమా స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ సినిమాలో మీకు మంచి వేషం ఉంటుంది, తప్పకుండా చేయాలని చెప్పారు. అండ్ రియల్లీ ఐ అప్రిషియేట్ ఈజ్ వెల్కమ్. తప్పకుండా నేను చేస్తాను సార్. మీ నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయను. మంచి క్యారెక్టర్ చేస్తాను. అట్లాగే నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారంటే, ప్రొడక్షన్లో నేను 4 years బట్టి చేస్తున్నాను. ఉత్తమ మామ అవార్డు కూడా వచ్చింది నాకు అందులోని. అట్లాగే ప్రస్తుతానికి మౌన పోరాటం చేస్తున్నాను హీరోయిన్ మామగారిగా. అది కూడా చాలా మంచి క్యారెక్టర్ త్రూ అవుట్ చేస్తున్నానండి. సో ఐ బ్లెస్ హిమ్ లైక్ ఎనీథింగ్ సార్. గాడ్ బ్లెస్ యూ. అండ్ ద సెకండ్ థింగ్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఇస్, ఆయన చెప్పారు నాకు, చీరాల నుంచి చాలా మంది ఆర్టిస్టులు వచ్చారట, కానీ ఒక డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ రైటర్ కానీ స్క్రీన్ ప్లే కానీ ఎవరూ రాలేదు. ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ హెస్ కమ్ అప్ ఫ్రమ్ చీరాల. లెట్స్ గివ్ స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్. లెట్స్ గివ్ స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్. ప్లీజ్ బ్లెస్ హిమ్ సార్ ఆల్రెడీ. ప్లీజ్ బ్లెస్ హిమ్. బికాస్ ఇటువంటి చిన్న ప్రొడ్యూసర్లు చిన్న డైరెక్టర్లు మనం ఆశీర్వదిస్తే ఇంకా మంచి మంచి సినిమాలు తీసి మన కొత్త వాళ్ళందరికీ ఆగ్రహంగా ఉంటాయి. వాళ్ళకి మంచి క్యారెక్టర్స్ ఇస్తారు. మన చిన్న ప్రొడ్యూసర్ పక్కన తీసుకోకూడదు ఎప్పుడు. వీళ్ళే మనకు మంచి వేషాలు ఇస్తారు. పెద్ద ప్రొడ్యూసర్లు ఉంటే నాకు వేషం ఇస్తే ప్రకాష్ రాజ్ గారు వేషం గారు కదా ఎవరు అటువంటి టైపు హీ కెన్ గివ్ మీ. రైట్ సార్? అంతే కదా. సో అట్లాగా ఇది ఆయన ఐ థింక్ 7 years కష్టపడ్డాడు. తర్వాత సో మెనీ మంత్స్ ఐ థింక్ చీరాల్లో బాపట్లో కూడా కొత్త ఆర్టిస్ట్ ట్రైనింగ్ ఇచ్చి చాలా కష్టపడి ఈ సినిమాకి చాలా డబ్బు ఖర్చు పెట్టారు ఆయన. తర్వాత సంగతి దాని రిజల్ట్ ఏంటో. బట్ ఐ హోప్ యూ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే ఈ రోజు ప్రొడ్యూసర్ తాలూకు కష్టాలు నాకు తెలుసు. నేను చాలా మందిని చూశాను. కానీ ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఆయన దేనికి భయపడకుండా సాహసించి ఈ ఫిల్మ్ మీరు 21st రిలీజ్ చేస్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ సిద్ధి సాయిబాబా మీకు ఆశీర్వాదాలు ఎప్పుడు ఉంటాయి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ హిమ్. I bless all the technical team and everybody, sir. Thank you very much. God bless you, sir. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ జగదీష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. సో మీ అప్కమింగ్ మూవీ కానిస్టేబుల్ ప్రొడ్యూసర్ గారు, సో మీరు కూడా మరిన్ని సినిమాలు తీయాలని మేమైతే కోరుకుంటున్నాం. హాయ్ అండి. ముందుగా మా కట్టా జై మా సోదరుడు, ఆయనకి ఈ మూవీ మంచి విజయాన్ని సాధించి పెట్టాలని కంగ్రాచులేషన్స్ జై. ఇలాంటి మూవీస్ ఇంకా తీసి ఆర్టిస్టులకు కొత్త వాళ్ళకు మంచి ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి, ఈ సినిమా మంచి హిట్ కొట్టాలని చెప్పి, ఫ్యూచర్లో మన ఇద్దరు కాంబినేషన్లో ఏదైనా మూవీ చేస్తాం తప్పకుండా. నా బ్లెస్సింగ్స్. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ప్రొడ్యూసర్ కాబట్టి కొత్త ఆర్టిస్ట్లను కూడా మీరు కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ డైరెక్టర్ ఆర్య గారు, మీరు కూడా. సో వరుణ్ సందేశ్ గారితో కానిస్టేబుల్ అనే మూవీ రాబోతుంది. సో డైరెక్టర్ గారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఇక్కడికి విచ్చేసిన ఆర్టిస్టులందరికీ నా కృతజ్ఞతలు. అలాగే జై గారు ఆల్ ది బెస్ట్ అండి. ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా ఎన్ని బాధ్యతలు తీసుకొని ముందుకు తీసుకొస్తున్నారు సినిమా. అలాగే సినిమా అంటే చిన్న సినిమా పెద్ద సినిమా అంటున్నారండి. నా దృష్టిలో సినిమా అంటే ఏదైనా సినిమానే, అది చిన్నదా పెద్దదా అనేది కాదు. సినిమా అంటే ఇష్టం పడే వాళ్ళందరూ, సినిమాని ఆదరించే వాళ్ళందరూ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి ప్రొడ్యూసర్లు, ఇలాంటి డైరెక్టర్లు అండ్ హీరో కూడా మీరే కదండి, ఇలాంటి హీరోలు మళ్ళీ ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ కర్మయోగం అనే సినిమాని మీ అందరి బ్లెస్సింగ్స్ తో ఈ 21st రిలీజ్ అంట. మనందరం థియేటర్లో చూద్దాం ఖచ్చితంగా. మనం ఇలా రిలీజ్ ఈవెంట్లకు రావడం, ఇక్కడ కూర్చోవడం, వెళ్ళిపోవడం కాదు, టికెట్ కొనుక్కొని సినిమాని చూసి ఎంకరేజ్ చేద్దాం వాళ్ళందరూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు, చాలా బాగా చెప్పారు. అండ్ నెక్స్ట్ రామ్ గారు, ఫైట్ మాస్టర్. సార్ జస్ట్ ఫ్యూ వర్డ్స్ అంటే. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ కట్టా జై గారు. ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ. ఓన్లీ మీరు ఫైట్లే చేస్తారా? మాట్లాడరా?
ఓన్లీ కుంఫు హా హూ హా అంతే అంటారా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ కిరణ్ భాయ్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలా ఇంట్రెస్ట్గా ఉంది. మేము కూడా కొత్తగా ఇవాళ ఇక్కడ జాయిన్ అవటం అంటే దానికి కారణం మన పెద్దలు పూజలు బిపి రాజు గారు. అదేవిధంగా ఈ యొక్క టైటిల్ పెట్టినారు కర్మయోగం అని, చాలా నచ్చింది. ఎందుకంటే ఇంతవరకు మన భవిష్యత్తుని మనకున్నటువంటి భావితరాలకి ఏ రకంగా అర్థం కావాలనే విషయంలో చాలా బాగా, ఎంత కష్టం ఉందో, ఎంత డబ్బు ఖర్చు అయిందో, మరి ఎలాంటి పరిస్థితులైనా కానీ ముందుకు తీసుకొచ్చి కట్టా రాజు గారు, కట్టా జై గారు చాలా మంది చెప్తున్నారు, ఇందాక నుంచి వింటా ఉన్నాను. నాకు ఒక శ్లోకం గుర్తొస్తా ఉంది, కర్మణ్యే మాధికారసే మా ఫలేచు కదాచన. ఇందులో భగవద్గీత శ్లోకంలోనే, దీంట్లో మీకు అందరికీ తెలిసి ఉంటుంది, అర్థం వచ్చేస్తుంది మొత్తం కూడా. కానీ మీరు ఇందాక ఈ టైటిల్ ఇవన్నీ ఈవెంట్స్ లో మీరు చూపించినవన్నీ కూడా చాలా భావితరాలకి మంచిగా ముందు చూపుగానే ఈ పిక్చర్ తీశారు అనేది మాత్రం అర్థమవుతుంది. నేను ముందుగా జై గారికి కంగ్రాట్స్ చెప్తున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద ఫిలిం డైరెక్టర్లు అందరూ కూడా చాలా షోయింగ్ తోటి చేస్తూ ఉంటారు, కానీ ఇలాంటి పిక్చర్స్ ని ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే సమాజంలో మనకున్నటువంటి పరిస్థితుల్ని ఎలా అనేది ఈ పిక్చర్ కర్మయోగం కింద చూపిస్తుంటే, ఇంకా పిక్చర్ చూస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ చూడాల్సిన పిక్చరు. ఇట్లాంటి యువకుల్ని కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. దీని వెనక ఎంతో కష్టమైనటువంటి డబ్బింగ్ ఆర్టిస్టులు కానీ, నిర్మాతలు కానీ వచ్చినటువంటి ఇక్కడ నాకు మా సర్తబాబు గారు అంటే చాలా గౌరవం కూడా. ఎప్పుడు వాళ్ళు పిక్చర్స్ చూస్తూ ఉంటాను. అందరూ ఇక్కడ వాళ్ళ బాబు కూడా వచ్చారనేప్పటికీ ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అదేవిధంగా పైన ఉన్నటువంటి ఇంకా మీకు ఇంకొకరు తెలియదు, ఇక్కడ వాస్తు సిద్ధాంతమే కాదు కర్మ సిద్ధాంతాన్ని కూడా చెప్పేటువంటి ఒక సత్యనారాయణ గారు అని చెప్పి మా బ్రదర్ కూడా వచ్చారు. ఈ పిక్చర్ కి ఎందుకు రావాలి అనే దాన్ని కూడా, కర్మయోగం అంటేనే చాలా, ఆ టైటిల్ చూస్తేనే చాలా బాగుంది. ఇది మాత్రం కాలేజీ స్టూడెంట్స్ కానీ బయట ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అనుభవంతో మళ్ళా తెలుసుకోగలుగుతారనే నమ్మకం అయితే నాకుంది. ఖచ్చితంగా ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, నటించిన వాళ్ళందరికీ, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మామిడి సత్యనారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సో మాకు ఆ కర్మయోగం గురించి కూడా ఒక జస్ట్ ఫ్యూ వర్డ్స్. అందరికీ నమస్కారం. కర్మయోగం, కర్మ అంటే పని, యోగం అంటే మనకు యోగించేది, అంటే మనం అనుభవించాల్సింది. ఈ కర్మయోగం అనే పదానికి అర్థం వయసు అంతా అయిపోయిన తర్వాత ఈ పదానికి అర్థం తెలుసుకుంటారు చాలా మంది. కానీ కట్టా జయ గారు తక్కువ వయసులో, అంటే చిన్న వయసులో కర్మయోగం ఎలా ఉంటుంది అంటే, సత్కర్మ చేస్తే సత్ఫలితం వస్తుంది, దుష్కర్మ చేస్తే దుష్కర్మ వస్తుంది, యద్భావం తద్భవతి. ఒక 2 ముక్కల్లో సినిమా మొత్తం అర్థమైపోయింది. ఎంతో పండితే గాని ఆ పదం అర్థం అవ్వదు, అంటే అనుభవం. ఈ జనరేషన్ కి ఇలాంటి సినిమా చాలా అవసరం. ఎందుకంటే మనం మామిడి చెట్టు పెడితే మామిడికాయలే కాస్తాయి, నిమ్మ చెట్టు పెడితే నిమ్మకాయలే కాస్తాయి. మనం ఏ పని అయితే చేస్తామో అదే ఫలాన్ని మనం అనుభవిస్తాం. కాబట్టి కట్టా జయ గారు, సరే అందరికీ చిన్న ప్రొడ్యూసరు, చిన్న డైరెక్టర్, చిన్న యాక్టర్ అనుకుంటున్నారేమో, కానీ ఈ చిన్న దాంట్లోనే పెద్ద విషయం ఉంది. జీవిత సారాంశం మొత్తం కూడా కర్మయోగంలో ఉంది. దాంతోపాటు ఇంకా వారు ఇంకోటి జోడించారు, రిటర్న్ గిఫ్ట్ అని. రిటర్న్ గిఫ్ట్ అర్థం ఏంటంటే, మనం ఏం చేసినామో అది ఎప్పుడు కూడా మనం వదలదు. పూర్వ జన్మలో చేసిన కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఇప్పుడు చేసే కర్మని నెక్స్ట్ జన్మలో అనుభవిస్తాం. సో అందుకే సత్కర్మలు చేస్తూ పోవాలని చెప్పేసి ఈ సినిమా యొక్క అర్థం. ఇది పూర్తిగా ఎలా ఉంటుందంటే, కొంతమంది జీవితాలను మార్చేంత అర్థం దీంట్లో ఉంది, దాగి ఉందని చెప్పేసి నేను చెప్పగలను. ఈ సినిమా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇది అందరూ కూడా చూడండి, చూపించండి, పిల్లలతో సహా చూసి వాళ్ళకి చెప్పండి. మనం తప్పుడు మార్గంలో అయితే తప్పుడు మార్గానికి సంబంధించినటువంటి ఫలితాలను అనుభవిస్తామని చెప్పేసి మనం క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఫ్యామిలీ తోటి చూడొచ్చు ఈ సినిమాని. అందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినారు కట్టా జయ గారు. ముందు ముందు చాలా చాలా పెద్ద విషయాలు సమాజానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎటువంటి కర్మ తీసుకోవాల్సిందే అంటారు ఏ జన్మలో పోయినా కానీ. భయం వేస్తుంది నాకు అప్పుడే. ఓకే, నేనేం చేయలేదు ఇంకా. చెప్పొచ్చా? చెప్పండి. జన్మ జన్మాంతర కృతం పాపం వ్యాధి రూపేణ జాయతే. అంటే పోయిన జన్మ, ఆ పోయిన జన్మ, ఇంకా పోయిన జన్మలో ఏవైతే కర్మలు చేసినామో ఆ కర్మలు ఈ జన్మలో వ్యాధి రూపంలో అంటే డిసీజ్ వస్తుంటాయి చూసారా, అలాంటి డిసీజ్ రూపంలో మనం అనుభవిస్తుంటాం. మనం ఈ కర్మలను ఎందుకు అనుభవిస్తున్నారా బాబు అని తలకాయ పట్టుకుంటాం, ఎక్కడెక్కడో తిరుగుతుంటాం. కానీ అవన్నీ మనం చేసినవే ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. సో ఇప్పుడు అందుకే సత్కర్మ చేయాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ అండి, మరొకసారి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీరు కూడా ఇవన్నీ ఫాలో అవ్వండి. ఏం చేయాలి, ఏం చేయదు. ఇందాక ఎవరు అడిగారు ఏం చేసామని. నేను చీమకు కూడా హాని చేయను తెలుసా. తింటాను, అవన్నీ వద్దు ఇప్పుడు. ఓకే, నెక్స్ట్. సో ఉషారాణి గారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. వేదికలు అలంకరించిన పెద్దలకి, ఈ మూవీ దీని గురించి వచ్చిన యాక్ట్ చేసిన మూవీ ఆర్టిస్ట్కి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి అందరికీ నమస్సుమాంజలు. కర్మయోగము అంటే అసలు మనము కర్మలు ఉన్నాయా, జన్మలు ఉన్నాయా అని అంటారు. అది నమ్మిన వాళ్ళకి కర్మ ఉంటుంది, జన్మ ఉంటాయి, పాపం ఉంటుంది, పుణ్యం ఉంటుంది. అలానే అక్షర పుణ్యం చేసినా కూడా దానికి సత్ఫలితం ఉండదు. పాప పుణ్యాలు కూడా ఈక్వల్ గా ఎలా ఉంటాయో కర్మయోగం, ఆ కర్మ చేయాల్సిందే, దాన్ని మనం అనుభవిస్తూనే ఉంటాం. జన్మ జన్మల ఇది కర్మయోగం అంటే ఇలా జరుగుతూనే ఉంటుంది భగవంతుడి నిర్ణయం ప్రకారం. అసలు ఇంత చిన్న వయసులో ఈ కట్టాజయ్య గారికి కర్మయోగము అనే మూవీ తీయాలి, అసలు కర్మయోగమే అంటే ఏంటి, కర్మ అంటే ఏంటో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. నేను కూడా ఉన్నాను అందులో. ఇలాంటి మంచి మంచి చిత్రాలు అంటే ఇంతకు ముందు తీశారు పాత మూవీ వాళ్ళు. దానికి ఒక అర్థం ఉంటుంది, ఒక పాటకు అర్థం ఉంటుంది, ఒక భాష, ఆ భాషలోంచి వచ్చే భావానికి కూడా అర్థాలు ఉంటాయి. కానీ ఈ మధ్య చూసే సినిమాలు కానీ పిల్లలు ఇవన్నీ కూడా ఏముండవు. అంటే పెద్ద పెద్ద చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటుంటారు చూసారా, అలాంటి మూవీలు కూడా వస్తున్నాయి, లక్షలు తీస్తున్నారు. కానీ తనే అన్ని అయ్యి మరి తన ఎంతవరకు నాకైతే తెలియదు, ఏం చదువుకున్నారో తెలియదు, ఎంత ఆస్తి ఉందో తెలియదు, పిల్లలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అతని మీద ఎన్ని ఆశలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ కర్మ అనే యోగా దాన్ని బట్టి ఈ మూవీ తనకి ఆలోచన రావటం, దానికి వీరంతా సహకరించి తీసి ముందు భావి పౌరులకి, అంటే అసలు ఈ రోజుల్లో మనకి అష్టచమ్మ అంటే ఏంటి, అనాలు అంటే ఏంటి, అసలు ఇడ్లీ అనేది కూడా తెలియకుండా పోతుంది. బనానా అరటి పండు అంటే ఏంటి అని అడిగే పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా అలాంటి వాళ్ళకి కర్మయోగం అంటే ఏం తెలుస్తుంది. అలాగే ఈ కర్మయోగం సినిమాల్ని ఏ దృష్టితో చూసారో అందరికీ కూడా మంచి జరిగి అందరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇంకా కొన్ని అన్ని మర్చిపోయి పిల్లలకి ఫోన్ ఇచ్చి భోజనం పెట్టి ఆడిచ్చే రోజులు అవన్నీ వస్తున్నాయి. అవన్నీ నానిపించేట్టుగా ఇవి మా తాతల కాలం నాడు ఈ తిరగలు, ఈ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ మీకు తెలియని వాళ్ళకి కూడా ఉన్నారు కొంతమంది. అలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని ఇట్లాంటి చిన్న చిన్న ఆర్టిస్టులు చేసి ముందు తరాలకి నా సందేశం ఏంటంటే అవన్నీ పరిచయం చేసి తల్లిదండ్రులను గౌరవించడం. కానీ ముందు మనం చదువుకోవద్దు, చదువు కన్నా కూడా సంస్కారం కావాలి. ఆ సంస్కారం కావాలంటే మన తాతలు ఏమి నేర్పారు, మన తాతలు మనకి ఏమి ఇచ్చారు, మన దగ్గర ఏమున్నాయి, ఇవన్నీ ఎలా మన పిల్లలకి తరతరాలు భావితరాలు ఎలా ముందు తీసుకెళ్లాలనే దాంతో కూడా చిన్న మూవీ అయినా కట్టాజయ్య గారు ఇంకా ఇలాంటివి ఎన్నో తీసి
అందరికీ కూడా స్ఫూర్తిదాయకం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సక్సెస్ అవ్వాలని. పాషం గారు మా అసోసియేషన్ మెంబర్ గారు, సో ప్లీజ్ మీరు కూడా. థ్యాంక్ యూ అలంకృత గారు. గుడ్ ఈవినింగ్ అండి. మా కట్టాజీ టైలర్కి అందరూ వచ్చిన వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్. అలాగే నా వెనకున్న పేరురాజు గారు నాకు 4 years నుంచి తెలుసు. అలాగే పేరున ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు అండి. ప్రొడ్యూసర్ గారికి. నాకు కట్టాజీ గారు ఎక్కడ పరిచయం అంటే ఇక్కడే. నేను ఒక సినిమా వేస్తే ఆ సినిమాకి వచ్చారు. మేమిద్దరం మెంబర్స్ దీంట్లో. సో ఎవ్రీ వీక్లీ థ్రైస్ మాట్లాడుతూనే ఉంటాం ఈ సినిమా గురించి. మధ్యలో ఎలక్షన్స్ గ్యాప్ వచ్చింది కదా. ఎనీవే సెకండ్ మూవీ, ఈ మూవీ, ఇంకా ఎన్ని మూవీస్ ఉన్నాయో నాకు తెలియదు. ప్రెసెంట్ అయితే 2 movies స్టార్ట్ అయ్యి ఉన్నాయి. కర్మయోగం గురుగారు చెప్పారు, కొన్ని యుగాల తర్వాత లేదా నెక్స్ట్ జన్మని కుదరదండి. ఈ జన్మలోనే ఇప్పుడే అనుభవించాలి. ఆ రోజులు పోయినాయి. కర్మ అంటే నెక్స్ట్ జన్మ, ఇంకొక జన్మ అని. ఈ జన్మలోనే అనుభవించాలి. నిజంగా కర్మ ఈ ట్రైలర్ మనోడు కంప్యూటర్ లో చూపించినప్పుడు అంతగా లేదు. ఇప్పుడు చూసాను, సూపర్ ఉంది కథ. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఆర్టిస్ట్, ఇంకా ఏమన్నా రైటర్, సాంగ్ రైటర్ కూడా. సో ఇన్ని చేశారంటే నిజంగా అలాంటి వ్యక్తి నాకు ఫ్రెండ్ అయినందుకు నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇందాక మీరు చెప్పారు మానేందర్ అని, అది గుర్తుపెట్టుకోండి. ఆర్టిస్ట్ ని నేను, ఎందుకంటే మీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో మెంబర్స్ ఎట్లానే తెలుసు, మనకు తెలుసో తెలియదు ఆర్టిస్ట్ అని. ఇంకో విషయం, మేము ఒక మూవీ చేస్తున్నానండి, దానికి మొత్తం మేము డిస్కస్ చేశాం. మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేస్తాడు. ఎనీవే మా మూవీ కూడా ఒక సాంగ్ రావాలని కోరుకుంటున్నా. అది కట్టాజీ గారు ఇంకా ఇలాంటివి మంచి సినిమాలు తీయాలి, మంచి యూత్ రావాలి. మేము వచ్చి 2 years అవుతుంది. 2 years నుంచి దీని గురించి డిస్కస్ చేస్తా ఉంటామండి. ఈ రోజు కట్టాజీ గారిని ఎంతమందిని పిలిచారో నాకు తెలుసు. వాళ్ళే మన సినిమాకి రావాలి, వాళ్ళే వచ్చి అడిగి వచ్చే రోజు వస్తుంది కట్టాజీ. నో ప్రాబ్లం. ఎవరు వచ్చినా రాకపోయినా మనం ఏమనుకున్నా అదే, వాళ్ళు కాదు మనం. ఓకే, ఎనీవే మళ్ళీ చెప్తున్నానండి, కట్టాజీ ఆల్ ది వెరీ బెస్ట్. సో 21 ఈ మంత్ 21 అందరూ సినిమా థియేటర్ లో చూద్దామండి. కట్టాజీ లాంటి వాళ్ళని, నా లాంటి వాళ్ళని, అలాగే మా కానిస్టేబుల్ ప్రొడ్యూసర్ లాంటి వాళ్ళని ఆశీర్వదించండి. ఎందుకంటే అందరూ పెద్ద ప్రొడ్యూసర్స్ లేదా రాజమౌళి ఉండరంటే నాకు తెలిసి వాళ్ళు కూడా నాలాగా స్టార్ట్ అయ్యి ఉంటారు. బట్ వాళ్ళు ఒక దగ్గర పని చేశారు, మేము డైరెక్ట్ గా చేస్తున్నాం. అంతేకాదు. థ్యాంక్ యూ. ఇంకొక విషయం అంటే మీరే మిత్రులకండి, మీరు ఉంటేనే, మీరు ప్రమోట్ చేస్తేనే నాలాంటి చిన్న వాళ్ళు కొంచెం డెవలప్ అవుతారు సార్. దయచేసి మీడియా వాళ్ళు కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సరిగా మా పాఫిన్. సో మీరైతే పాట పాడాలండి. ఎస్, మీరందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. గుడ్ ఈవినింగ్ అందరికి, ఇక్కడ వచ్చేసిన మీడియా అండ్ పెద్దలందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట చైతన్య. నేను చూసి ఉంటారు, నేను జీ తెలుగు సరిగమపల్లి ఫైనలిస్ట్ ని. సో అంటే నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా, సారీ కొంచెం తడబడతాం అనుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జై గారి క్లారిటీకి మనం మెచ్చుకోవాలి. ఇలా విన్నగానే ఇన్స్టెంట్ గా నా వాయిస్ బాగుంది పెడదామని చెప్పి నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ హర్ష ప్రవీణ్ గారికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఇందాక నుంచి ఆయన డైరెక్టర్, రైటర్, యాక్టర్ అదే చెప్తున్నారు, కానీ అందులో లిరిసిస్ట్ ఇవన్నీ ఓవర్ షాడో చేస్తున్నాయి. యాక్చువల్లీ ఆ పాట చాలా కాల్ బ్యాక్ ఉన్న పాట అనమాట. ఒకసారి మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళాక పాట వింటారండి. లిరిక్స్ చాలా అర్థమయ్యే పదాలతో ఈరోజు మన సొసైటీలో గ్రీడ్, లస్ట్ అవన్నీ ఎలా ఉన్నాయో చాలా సింపుల్ టైమ్స్ లో చెప్పారు. అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది టీమ్ ఆఫ్ కర్మయోగం. మనం మళ్ళీ థియేటర్స్ లో కలుద్దాం. యా కృష్ణయ్య కథ చెబుతా వినవయ్య, మావీరి కథ చెబుతా వివరంగా వినవయ్య. కృష్ణయ్య కథ చెబుతా వినవయ్య, మావీరి కథ చెబుతా వివరంగా వినవయ్య. ఏమి నీలను చేస్తావు కృష్ణయ్య, ఎవరికెరుక నీ మాయ. కృష్ణయ్య ఆహితయ్యే మా జీవితాలు అర్ధమయ్యనగా కృష్ణయ్య. యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి.
ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, ఇంకా మన ఆడియన్స్కి, ముఖ్యంగా మన మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కర్మయోగం గురించి మాట్లాడుతున్నాం. అంటే ఆల్రెడీ కర్మయోగం గురించి పెద్దలందరూ చెప్పారు, నాకు వాళ్ళకన్నా ఎక్కువ నాలెడ్జ్ లేదు, కానీ సింపుల్గా ఒక లైన్లో చెప్పాలనుకుంటున్నా. కర్మ అనేది సింపుల్గా ఇప్పుడు ఇన్స్టెంట్గా మనం ఎవరికైనా హాని కలిగించాలి అని అనుకుంటాం, అది మన సంతోషం కోసం అనుకుంటాం, కానీ అదే తిరిగి కర్మలాగా మీకు వస్తుందని మీకు తెలియదు. అది ఎప్పుడో ఒక చోట ఏదో ఒక రూపంలో తిరిగి వస్తుంది. సో జాగ్రత్తగా ఉండాలి. అదే కర్మయోగం సినిమా. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మీరు ట్రైలర్లో చూసుంటారు, ఐఎమ్ ఆర్జీబీ అండ్ ఐఎమ్ రేప్డ్ అని ఉంది. ఎవరైనా అబ్జర్వ్ చేశారా కింద? దానికోసం మా డైరెక్టర్ గారిని ఆర్జీబీ గారు బ్లాక్ చేశారు ట్విట్టర్లో. అది ఎందుకు బ్లాక్ చేశారు అనేది మనం సినిమాకి వచ్చి 21st జూన్ కర్మయోగం చూస్తే తెలుస్తుంది. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి, ఆర్టిస్ట్కి, సింగర్స్కి అందరికీ మంచి పేరు రావాలి. నాకు యాక్చువల్గా కట్టాజయ్ గారు ఒక 6-7 monthsగా తెలుసు. అన్నిటికన్నా ఎక్కువ ఈయన రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈయన ప్రేమ కథల్లో చాలా డెప్త్ ఉంటుంది. అది ఏంటనేది మీకు ఈయన వచ్చే సినిమాల్లో మీకు తప్పకుండా తెలుస్తుంది. సో అంటే ఇంకా ఏం చెప్పాలి, అయితే 21st జూన్ తప్పకుండా సినిమాలకు వచ్చి మా డైరెక్టర్ గారి సినిమా కర్మయోగం తప్పకుండా సక్సెస్ చేయాలి. ఫస్ట్ సినిమా కాబట్టి ఎవరు చెప్పలేదు, కొన్ని తప్పులు ఉంటాయి ఎవరికైనా సరే, ఆ తప్పుల్ని సైడ్ చేసి చూడండి. మీరు తాగి రాకపోయినా పర్వాలేదు, కానీ మంచి కిక్ ఇస్తారు సినిమా కొన్ని సీన్లలో, కొన్ని షార్ట్స్లో. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా మీరు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఈవెంట్ హోస్ట్ చేయించినందుకు. అండ్ అలాగే ఒక్కసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ ఎస్పెషల్లీ నేను పిలవంగానే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా. అంటే మనం ఒక పని చేసేటప్పుడు మన వెనక ఎవరుంటారో ముందు ఎవరుంటారో తెలియదు, కానీ ఆ పని చేసేస్తాం. అట్ ది ఎండ్ వచ్చినప్పుడు ఎవరున్నారా అని చెక్ చేసుకుంటుంటాం. నేను ఇప్పుడు చెక్ చేసుకుంటున్నా. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి నాతో చాలా మంది ఉన్నారు, కానీ ఈరోజు ఈవిటికి కొంతమంది ఉన్నారు. వచ్చిన మీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరిని గుర్తుంచుకుంటాను. అట్లానే స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఫైట్ మాస్టర్స్, అట్లనే పొలిటీషియన్స్, సోషల్ యాక్టివిటీస్ట్, ఇలా ఎవరైతే ఉన్నారో వచ్చిన ప్రతి ఒక్కరు అమ్మ ధన్యవాదాలు. అండ్ నేను హార్ట్ఫుల్ గా ప్రతి ఒక్కరికి నేను పర్సనల్ గా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకున్న నాలెడ్జ్ కొంచెం, నాకున్న కోరిక ఏంటంటే సినిమా తీయాలి, ఆ సినిమా మా ఊర్లో తీయాలి, ఒక మంచి సినిమా తీయాలి, ప్రతి ఒక్కరికి చూపించాలి. ఇది ఒక్క ఆలోచనే ఉంది. అందరు ఈజీగా అనుకుంటారు సినిమా తీసేయగానే సినిమా బాగుంటే అందరూ చూస్తారని, అదంతా రాంగ్. సినిమా తీసిన తర్వాత తెలిసింది మాకు, ఒక సినిమా తీయటం కంటే అది రిలీజ్ చేయడం చాలా కష్టం. ఎస్పెషల్లీ నేను సినిమా కంప్లీట్ చేసి కూడా నియర్లీ 4 to 6 months అవుతుంది. ఇప్పుడు థియేటర్ రావడానికి నాకు అంత టైం పట్టింది. అండ్ ఫస్ట్లీ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరి పెద్దలకి, మా పెర్రాజ్ గారికి, మా హీరో ఆయుష్ గారికి, జగదీష్ గారికి, మా మిత్రుడు అండ్ ప్రొడ్యూసర్ యాక్టర్ జగదీష్ గారికి, అండ్ సింగర్ చైతన్యకి ఫస్ట్ ఐటమ్ చూడంగానే తను ఫస్ట్ పాడినప్పుడు నన్ను నచ్చేసాడు. నువ్వు ఈ పాట పాడుతున్నావు అని చెప్పేశాను, అయిపోయింది సాంగ్. చాలా బాగా పాడాడు. అట్లానే హమ్మింగ్ ఇచ్చారు దానికి ఆదిత్య. అండ్ దీనికి మ్యూజిక్ వచ్చేసేసి హర్ష ప్రవీణ్ గారు ఇచ్చారు. చాలా మంచి సాంగ్ ఇది. యాక్చువల్గా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం అది రిలీజ్ చేయాలని, మంచి ప్లాట్ఫామ్ కోసం చూస్తాం, ఇప్పుడు రిలీజ్ చేసాం. అండ్ ఫైట్ మాస్టర్ రాము గారికి, నాకు మంచి స్నేహితుడు. అండ్ తక్కువ మాట్లాడతాడు కానీ ఫైట్స్ చాలా బాగా చేస్తాడు. అండ్ గుడ్ పర్సనాలిటీ. ఒక చిన్న విషయం ఏదైనా చెప్తే మాత్రం దాని గురించి చాలా రెస్పాండ్ అవుతారు. థ్యాంక్ యూ సార్. అట్లానే ఆర్యన్ గారికి, మా జగదీష్ ప్రొడ్యూసర్ గారు సినిమా చేస్తున్న కానిస్టేబుల్ కి డైరెక్టర్ గా చేస్తున్నారు. మేమిద్దరం సెన్సార్ లో కలిసాం. అప్పటి నుంచి ఎప్పుడు కలిసినా కానీ బాగా మాట్లాడుకుంటాం. నైస్ పర్సన్ సార్. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు కొత్త డైరెక్టర్స్ పిక్ చేయాలని కోరుకుంటున్నా. అట్లానే వెంకట్ పాసం
మాకు సినిమా గురించే ఉన్న టాపిక్ పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటికి సినిమా గురించే మాట్లాడుకుంటాం. కొత్త యాక్టర్స్ ని, ప్రొడ్యూసర్స్ ఎవరో ఒకరు మూవ్ చేయాలి, ఎప్పుడు ఏదో ఒక సినిమా తీయాలి అని చెప్పి ఆలోచనతో ఉంటాడు. నైస్ పర్సన్. అండ్ సార్ థ్యాంక్ యూ సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మంచి వాల్యుబుల్ మాటలు ఇచ్చారు మా అందరికి, వచ్చిన వాళ్ళందరికీ, చూసే ప్రేక్షకులకి. అలానే మేడం థ్యాంక్ యూ సో మచ్. అనురాధ గారు, కిరణ్మయి గారు అండ్ ఉషారాణి గారు, అమ్మ థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణలో వచ్చి సినిమా గురించి చాలా మంచిగా మాట్లాడారు. మీలాంటి అమ్మల ఆశీస్సులు ఉంటే మా సినిమా బాగా చూస్తారు జనాలందరూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎస్పెషల్లీ అబౌట్ సినిమా గురించి మాట్లాడతా. ఈ సినిమాని మేము చీరాలో స్టార్ట్ చేసాము. రైటింగ్స్ అక్కడే స్టార్ట్ అయినాయి. మా ఊరు సముద్రం దగ్గర ఈ రైటింగ్ స్టార్ట్ అయినాయి నాకు. అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను ఒక సినిమా తీద్దామని. జస్ట్ ఆ సినిమా అనుకోలేదు, మేము ఒక డెమో చేద్దాం అనుకున్నాము. ఆ డెమో చేసేసిన తర్వాత లేదు, కొంతమంది ఎవరైతే నా పర్సనల్ గా సపోర్ట్ చేసిన పర్సన్స్ ఉన్నారు నా వెనక నుంచొని, నా దగ్గర డబ్బులు లేనప్పటికీ నాకు స్ట్రెంత్ ఇచ్చారు. ప్రతి ఒక్కరు చెప్తారు అన్నిటికంటే ఇంపార్టెంట్ చాలా డబ్బులు, అవి రాకపోతే ఏం చేయలేం, ఒక ఈవెంట్ కూడా కండక్ట్ చేయలేం. కానీ అలాంటి ఫైనాన్షియల్ గా నా హెల్ప్ చేసిన చాలా దగ్గర పర్సన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అట్లానే నా ప్రతి విషయంలో తోడున్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్ కి, ఎస్పెషల్లీ మా ఊరు వాళ్ళకి. నా టార్గెట్ ఏంటంటే ఫస్ట్ మా ఊర్లో మా సినిమా, మా థియేటర్ లో ఆ బొమ్మ పడాలి, మా వాళ్ళందరూ చూడాలి, అదే కోరిక. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను. ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే ఆయుష్ గారు చెప్పినట్టు చిన్న చిన్న తప్పులు ఉన్నాయి. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో నేను ఒక సినిమా తీసేటప్పుడు తీసేస్తాను, సినిమా బాగా చేసేస్తాను అన్న ఫీలింగ్ లో ఉన్నాను. కానీ సినిమా రెడీ అయ్యేటప్పటికి, అదొక ఎడిటివ్ ప్లాట్ఫామ్ కి వచ్చేసరికి, మొత్తం అవుట్ వచ్చేసరికి చూసుకున్నప్పుడు తెలిసింది నాకు సినిమా అనేది చాలా ఈజీ కాదు. మనం అనుకున్న ఆలోచనలకి అక్కడ చూపించడానికి చాలా తేడా ఉంటది. అట్లనే సినిమా ఫైనల్ గా మా ఊర్లో కంప్లీట్ చేసాం. చాలా మంది మా ఊరు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, బాపట్ల, చీరాల సరౌండింగ్ వాళ్ళు. అట్లానే చుట్టుపక్కల హైదరాబాద్ లో ఉన్నటువంటి మా మనుషులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి పెద్ద యాక్టర్ కింద నుంచి స్టార్ట్ అవ్వాల్సిందే, మేము కింద నుంచే స్టార్ట్ అయ్యాం. ఇంకా మంచి సినిమాలు తీస్తాం. అంటే ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు June 21 థియేటర్ లో చూడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ ఉంటేనే ప్రతి ఒక్కరు పెద్దోళ్ళు అవుతారు, లేకపోతే అందరూ చిన్నోళ్ళే. అండ్ సార్ చెప్పినట్టు పెద్ద సినిమా చిన్న సినిమా ఏమి ఉండదండి. సినిమా అంటేనే సినిమా. జనాలకు నచ్చితే అది పెద్ద సినిమా, నచ్చకపోతే చిన్న సినిమా. ఏమంటారు? థ్యాంక్ యూ. అండ్ ఈ చిన్న సినిమాని మీ పెద్ద మనసుతో ప్రతి ఒక్కరు అంగీకరించాలని కోరుకుంటున్నా. అండ్ మా చీరాల్లో తీసాం, మా సెంటెన్స్ కాలేజ్ లో తీసాం. అండ్ చాలా మంది సపోర్టర్స్ ఉన్నారు. నాకు ఏం మాట్లాడాలో తెలియట్లేదు, బట్ నేను చెప్పాలనుకుంటుంది, నా వెనుక నుంచొని నన్ను ముందుకు నడిపించి నా సినిమా చేయడానికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. మీ వల్ల నేను చాలా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ ఇలాంటి ప్లాట్ఫామ్ లో ఇంకా మంచి సినిమాలు తీసుకొస్తాను. అండ్ ఆయుష్ గారు మా హీరో చెప్పినట్టు నా రైటింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్గా నా డైరెక్షన్ కాదు, ఫస్ట్ నాకు రైటింగ్సే. మనకు ఇష్టమైన రైటింగ్స్ ఇంకేం లేవు. అందరు జనరల్ గా ఏమన్నా చేస్తారంటే క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ అని చెప్తారు. నేను రైటింగ్స్ గురించే మాట్లాడతాను. నాకు రైటింగ్స్ తప్ప ఏమి రాదు. నేను ఏ గేమ్స్ ఆడను, నాకు ఎలా ఆడతాను కూడా తెలియదు. ఐ లవ్ రైటింగ్స్. అట్లానే ఒక మంచి ఫీల్ఫుల్ లవ్ స్టోరీ ఇస్తున్నాం జనాలందరికీ. మళ్ళీ గుర్తుండేలాగా మన నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరి మనసులో నిలిచిపోతుంది. మా ఆయుష్ గారు దాంట్లో మెయిన్ లీడ్ చేస్తున్నారు. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాని ఆశీర్వదించి నన్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పెద్దలందరికీ మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. ఇక్కడ మా పేరెంట్స్ లేరు, మీరు ఇచ్చిన మీరు వాళ్ళని చూసుకుంటున్నాను నేను. అండ్ మీడియా మిత్రులందరూ ప్రతి ఒక్కరికి నమస్తే. చిన్న సినిమా అని కాదు, ఎవరైనా పిలిచాను కాదు, ఒకళ్ళు ప్రమోట్ చేయాలని వచ్చిన మీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా అంటే చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. మీ టైం అందరు కేటాయించారు. ఇక్కడ వచ్చిన గెస్ట్లందరూ కూడా మీరందరూ మా కట్టా ప్రొడక్షన్స్ కి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జై గారు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి సాయి గారికి అండ్ శాంతి కుమార్ గారికి అండ్ చిన్ని కృష్ణ గారికి అండ్ తిరుపతి గారికి కూడా. సో ఎందుకంటే ఈ రోజు ఇక్కడ ఈవెంట్ జరగడానికి చాలా బాగా సపోర్ట్ గా కోఆపరేటివ్ గా
కోఆపరేట్ చేసి ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ అలాట్. అండ్ ఇక్కడికి ఇచ్చేసిన మన మీడియా వాళ్ళకి అండ్ అలాగే మన పిఆర్ఓ వాళ్ళకి కూడా సో చాలా చాలా అండ్ మీరు కూడా ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే జూన్ 21 కి మన మూవీ రిలీజ్ అవుతుంది కర్మయోగం రిటర్న్ గెస్ట్. సో మీరు కూడా అందరూ చూసి సినిమాను బ్లెస్ చేసి సూపర్ డూపర్ హిట్ అంటే ఫస్ట్ మన టాక్ తోనే స్టార్ట్ అవ్వాలి, సినిమా చాలా బాగుందని చెప్పేసి. సో మీరందరూ మూవీ చూసి బ్లెస్ చేసి మళ్ళీ మన జై గారికి ఇంకొక మూవీ తీసేంత బూస్టప్ మీరు ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ జై గారికి కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. మన ప్రొడ్యూసర్ గారికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. మీ మూవీ కూడా నెక్స్ట్ మూవీ చాలా బాగా సూపర్ డూపర్ హిట్ అవ్వాలి. అండ్ అలాగే మా జై గారి ప్రొడక్షన్ లో కూడా మీరు ఒక మూవీ ప్రొడ్యూస్ చేయాలంటే మా జై గారు డైరెక్టర్ గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే మా ఈవెంట్ అన్నింటికీ వస్తూ మమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే అయ్యో తప్పకుండా అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మామిడి సత్యనారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. మీకున్న నాలెడ్జ్ ఈరోజు మాతో పాటు షేర్ చేసుకొని కర్మయోగం అంటే ఏంటి అని మాకు కూడా చెప్పారు. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి. మా ఈవెంట్ కు విచ్చేసి మమ్మల్ని బ్లెస్ చేస్తున్నందుకు కూడా మా కర్మయోగ టీమ్ ని థ్యాంక్ యూ. నెత్తి మీద వేసుకుంటారా? అండ్ నెక్స్ట్ ఈ మూవీ టీమ్ లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కంగ్రాచులేషన్స్ అండి. జూన్ 21 లో అయితే థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది, తప్పకుండా వచ్చేసి చూడండి. అండ్ జై గారు చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి వాళ్ళ ఊర్లోనే చీరాల బాపట్ల అక్కడే చేయాలి అనే ఒక పంతంతో సో అక్కడే కంప్లీట్ చేశారు. అక్కడే అంటే వాళ్ళ జనాలకు నచ్చాలని వాళ్ళ టీంతో వాళ్ళే స్పెషల్ గా అక్కడున్న ఆర్టిస్టులతో యాక్టింగ్ నేర్పించారు. సో మూవీలో యాక్ట్ చేయించారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి. సార్ ఇక్కడ చూడాలి. అండ్ ఈ మూవీలో మెయిన్ రోల్స్ చేసినటువంటి జై గారికి అండ్ కేకే గారికి, కృష్ణకాంత్ గారికి అండ్ అలాగే సంజు గారికి కూడా సో ఆల్ ది బెస్ట్ అండి. మీరు కూడా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ చాలా చాలా నేనైతే కోరుకుంటున్నాను.